హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 10 Days of a Good Man. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ఒక మొగలో చెప్పాలంటే, తప్పిపోయిన ఒక పిల్లాడిని మన కథలో హీరో వెతుకుతూ ఉంటాడు. అలా వెతికే ప్రాసెస్ లో మన కథలో హీరోని చిక్కుల్లో పడతాడు. చివరికి ఏమైందనేది సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఇద్దరు సైకోగాళ్ళని చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరో ఒక అతన్ని అతి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటారు. అలా టార్చర్ చేసి చివరికి చంపేస్తారు. కట్ చేస్తే మరోవైపు ఇంకో ముగ్గురుని చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరు సైకోగాళ్ళు చంపేసిన ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఫారెస్ట్ లో ఎవరికి తెలియకుండా పూర్తి చేస్తూ ఉంటారు. అందులో ఒక అతనికి మాత్రం ఆ బాడీని తీసుకొచ్చిన కారులో ఒక కత్తి దొరుకుతుంది. ఇది మనకి ఫ్యూచర్ లో పనికొస్తుందని చెప్పేసి ఆ కత్తిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు ఒక అందమైన దీవిని చూపిస్తారు. అందులో ఉన్న మన కథలో హీరోని కూడా చూపిస్తారు. హీరో ఆ దీవిలో ఒక్కడే చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సడన్ గా అలారం మోగుతుంది అనమాట. ఏంటని చూస్తే హీరో నిద్రపోతూ ఉన్నాడు. తన మొబైల్లో అలారం మోగుతూ ఉంటుంది. అదే సమయానికి బయట ఎవరో బెల్ కొడుతూ ఉంటారు. దాంతో హీరోకి చిరాకు అనిపించేసి వెళ్లి డోర్ తీస్తాడు. తీస్తే ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు సెబల్ అనమాట. ఆ అమ్మాయి హీరో వాళ్ళ పక్కింట్లో ఉంటుంది. ఆ అమ్మాయి నవ్వుకుంటూ హీరో దగ్గరకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మామూలుగా హీరో ఒక లాయర్, కాకపోతే ప్రస్తుతానికి సర్వీసులో లేడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇక్కడ ఒక అర్జెంట్ కేసు ఉంది, నువ్వు కొంచెం డీల్ చేయాలని చెప్పడంతో సరే వస్తాడని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడు ఈ సెబల్ అనే అమ్మాయి హీరో దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, బేసికల్ గా అమ్మాయి ఒక ఇంట్లో అద్దెకుంటుంది. కాకపోతే ఆవిడ ఈ అమ్మాయిని బయటికి పంపించాలని చెప్పేసి లీగల్ గా లాయర్ ద్వారా నోటీసులు పంపించింది. సో దాంతో ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఒక లాయర్ అవసరం కదా. ఈయన ఒక లెటర్ రాయాలన్నమాట. నా కోసం లెటర్ రాస్తావని చెప్పడంతో హీరో తప్పకుండా రాస్తానని చెప్పేసి అంటాడు. ఈ అమ్మాయి విషయానికి వస్తే, ఈ అమ్మాయి ఒక వేసి అనమాట. అంటే డబ్బులు సంపాదించుకోవడం తెలియక ఆ వృత్తిలో దిగింది. కాకపోతే చాలా మంచి అమ్మాయి. అంతేకాకుండా ఆ అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఒకే ఒక్కళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. అందుకనే సరే నీకు చేసి పెడతానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వెళ్లి తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. ఆవిడ పేరు మెయిడ్ అనమాట. అంతేకాకుండా ఆవిడ బాగా డబ్బున్న ఆవిడ హీరోని పిలిచి హీరోతో ఏమంటుందంటే, మా ఇంట్లో పనిచేసే పని ఆవిడ కొడుకు నెల రోజుల నుంచి కనిపించట్లేదు, కాబట్టి నువ్వు కొంచెం వెతికి పెడతావని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, చూడు నేను ఒక లాయర్ని, అది కూడా ఎటువంటి కేసులు లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్న లాయర్ని, నాకెందుకు ఈ వెతికే ప్రోగ్రామ్ పెట్టావు, నేనైనా డిటెక్టివ్ అని చెప్పడంతో మెయిడ్ ఏమంటుందంటే, నువ్వు చాలా తెలివి కలవాడివి, అంతేకాకుండా చాలా మంచోడివి, గుడ్ మ్యాన్వి, కాబట్టి నీకే కేసు అప్పు చెప్పాను. అందులో నువ్వు ఖాళీగా ఉంటున్నావు కదా, కాబట్టి 7 రోజులు వెతికి పెట్టు, కావాలంటే నా డ్రైవర్ని తీసుకో, అంతేకాకుండా నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన నీకు హెల్ప్ చేస్తాడు, ఇంకా ముఖ్యంగా ఎటువంటి హెల్ప్ కావాలని నన్ను అడుగని చెప్పేసి హీరోని అక్కడి నుంచి బయటకు పంపించేస్తుంది. సర్లే హీరో కూడా ఖాళీగా ఉన్నాం కదా, వెతికి పెట్టే కేసే కదా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫ్రెండ్ ఇంట్లో పనిచేసే ఆ పని ఆవిడ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన కొడుకు గురించి అడిగితే, మా అబ్బాయి చాలా మంచోడండి, సెలూన్ లో పని చేసుకుంటూ ఉంటాడు, కానీ ఏది ఏమైందో తెలియదు కానీ ఒక నెల నుంచి కనిపించలేదని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, మీ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పి అడిగితే, అలాంటి వాళ్ళు ఎవరు లేరండి, మా అబ్బాయి చాలా మంచోడు అని చెప్పడంతో సరేనమ్మా మీరేం కంగారు పడకండి అని చెప్పేసి హీరో ఆవిడకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆవిడ ఏంటంటే సరే మంచినీళ్ళు తీసుకొస్తారని చెప్పేసి లోపలికి వెళ్తుంది. అదే సమయంలో ఒక అమ్మాయి లోపల నుంచి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆవిడ కూతురు అనమాట. ఆవిడకి కొడుకు కూతురు ఉన్నారు. ఆ అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి పేరు హ్యాటీస్ అనమాట. హీరో వెంటనే ఆ అమ్మాయిని పలకరిస్తాడు. నీ పేరేంటమ్మా అని చెప్పి అడిగితే, నా పేరు హ్యాటీస్ అని చెప్పేసి అంటుంది. మీ అన్నయ్య గురించి నీకన్నా విషయాలు తెలుసా అని చెప్పడంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, చూడండి మా అమ్మ మా అన్నయ్యని చాలా మంచోడని చెప్పి అనుకుంటుంది, కానీ మా అమ్మకి నా మీద ఉన్న జాగ్రత్త మా అన్నయ్య మీద లేదు, వాడి గురించి తెలిస్తే గుండెకి చచ్చిపోతుంది, కానీ మీరు అనుకున్నంత మంచోడు అయితే మా వాడు కాదని చెప్పేసి ఆ అమ్మాయిని అక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పంటుంది. కానీ హీరో అడుగుతాడు, ఎక్కడికమ్మా అని చెప్పి అడిగితే, నేను టెంపుల్కి వెళ్తానని చెప్పేసి అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పని ఆవిడ వచ్చేసి హీరోతో ఏమంటుందంటే, దయచేసి మా అబ్బాయిని వెతికి పెట్టండి, అతను తప్ప మాకెవరు దిక్కులేరని చెప్పేసి హీరో చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంక ఎలాగైనా సరే ఈ కేసుని టేకప్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. నువ్వేం కంగారు పడకమ్మా, మీ అబ్బాయిని తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పడంతో ఆవిడ కూడా సరే బాబు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఇప్పుడు ఈ కేసు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పేసి. అప్పుడు సడన్ గా తనకేంటంటే ఎదురుగా ఆ పని మనిషి కూతురు ఉంది కదా హటీస్ అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరితో కారు ఎక్కేసి వెళ్ళిపోతుంటుంది అక్కడి నుంచి. సరే ఈ అమ్మాయినే ఫాలో చేద్దాం అని చెప్పేసి హీరో కూడా ఆ కార్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. ఆ కారు ఒక పెద్ద హోటల్ ముందు అవుతుంది. ఆ అమ్మాయి ఏంటంటే ఒక అతనితో లోపలికి వెళ్తుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక సరేలే వీళ్ళు వచ్చిందాక వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఆ హోటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయితో వెళ్ళిన వాడు కూడా బయటకు వస్తాడు. అతను చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అతను ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అంతేకాకుండా ఇప్పుడు హీరోకి కేసు ఇచ్చింది కదా ఒక ఆవిడ, బాగా డబ్బున్న ఆవిడే భర్త అనమాట. అతన్ని పలకరించి ఏంట్రా సంగతులు అని చెప్పి అడిగితే మనోడు భయపడిపోతూ ఉంటాడు. ఈ విషయం ఎక్కడ వాడి భార్యకి చెప్తాడో అని చెప్పేసి హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకు, ఈ విషయం నేను నీ
భార్యతో చెప్పను, కాకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ తో కొంచెం మాట్లాడాలని చెప్పడంతో వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకొని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా హ్యాటీస్ తో మాట్లాడతాడనమాట. చూడు, పొద్దున మీ అన్నయ్య గురించి ఏదో చెప్పావు కదా, దయచేసి ఆ డీటెయిల్స్ ఏదో నాకు చెప్పని చెప్పేసి హీరో అడిగితే ఆ అమ్మాయి మాత్రం కొంచెం తిక్కలుగా మాట్లాడుతుంది. అంతేకాకుండా పాపం ఆ అమ్మాయి కూడా ఏమీ తెలియదు అనమాట. కానీ వాళ్ళని చెడ్డోడని సంగతి తెలుసు. అప్పుడు హీరో ఏమంటాడంటే, చూడమ్మా, ఏది ఏమైనా సరే నువ్వు ఈ రూట్ లోకి రావడం కొంచెం తప్పైన పని, ఎందుకంటే నీకంటూ కొంచెం మంచి భవిష్యత్తు ఉంది కదా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే, చూడు, నువ్వేమన్నా మా డాడీవా, కూర్చోబెట్టి క్లాసులు బిగుతున్నావు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా ఆ పని ఆవిడ కొడుకు పనిచేసి సెలూన్ కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అతని గురించి ఎంక్వైరీ చేస్తాడు. కానీ అందులో పనిచేసే కుర్రోడు ఏమంటాడంటే, సార్, అతని గురించి చెప్పాలంటే పాపం అతను మంచోడే, కానీ ఎప్పుడు చూసినా ఆపోజిట్ లో ఒక మెడికల్ షాప్ కి అయితే కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటాడు, అతనితో మాట్లాడుతూ ఉంటాడని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి మెడికల్ షాప్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ పని ఆవిడ కొడుకు గురించి అడుగుతాడు. అతని పేరు టఫిక్ అనమాట. వీటి గురించి నీకేమో తెలుసా అని చెప్పడంతో, ఎవరండి మీరు, పని చేసుకున్న టైంలో వచ్చి వాడు తెలుసా వీడు తెలుసా అని చెప్పడంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. వీడికి మొత్తానికి ఏదో తెలుసు అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉంటాడు. తను ఒక లాయర్ అని చెప్పంటాడు. దాంతో వాడేమంటాడంటే, సార్, ఆ టఫిక్ అనేవాడు ఎప్పుడు చూసిన ఇక్కడికి వచ్చి ఒక టాబ్లెట్ కొనుక్కొని వెళ్తూ ఉంటాడు, అంతే జరిగింది, అంతకుమించి ఏం లేదని చెప్పడంతో హీరోకి ఈ మెడికల్ షాప్ ఓనర్ గాడి మీద కొంచెం డౌట్ వచ్చేస్తుంది. దాంతో మెల్లగా బయటకు వస్తాడు. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఇద్దరు వచ్చేసి హీరోని పట్టుకొని ఒక కారులో కూర్చోబెట్టుకుని ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్లేటప్పుడు హీరో గురించి డిస్కస్ చేసుకుంటారు. వీడు చూస్తుంటే డమ్మిగాడ్ లాగా ఉన్నాడు, వీడు ఎలాంటి పనులు చేస్తాడని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఒక క్లబ్ కి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత లోపల ఒక పెద్ద డాన్ ఉంటాడు. అతనంటే బేసికల్ గా అందరికి భయం అనమాట. అతని దగ్గరికి హీరోని తీసుకెళ్తారు. హీరో కూడా అతను చూసిన తర్వాత భయం వేస్తుంది. కాకపోతే ఆ భయాన్ని బయటకు చూపించకుండా అతను ఎదురైన వెంటనే హాయ్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇవ్వబోతాడు. దాంతో ఆ డాన్ కి ఏమనిపిస్తుంది అంటే, ఎవడరా వీడు డమ్మిగాడు అని చెప్పింది, వీడు డైరెక్ట్ గా నాకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. సర్లే, ఏది ఏమైనా సరే, చూడు, నువ్వు కుర్రోని వెతుకుతున్నావు కదా, వాడు గనక నీకు కనిపిస్తే ఫస్ట్ వాడిని నాకు అప్పచెప్పు. నువ్వు నాకు అప్పచెప్పావు అనుకో, నీకు బాగా డబ్బులు ఇస్తాను. ఒకవేళ వాడిని కనిపెట్టలేదు అనుకో, నేనే నిన్ను చంపేస్తాను. కాబట్టి నువ్వు ఏది చేసినా నాకు అప్డేట్లు ఇస్తూ ఉండు. అంతేకాకుండా మా వాళ్ళు కూడా నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారని చెప్పేసి హీరోకి ఫోన్ ఇస్తాడు. నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని చెప్పేసి ఆ డాన్ హీరోకి మాటిస్తాడు. సరేనండి అని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. హీరోకి ఏం అర్థం కాదు, అసలు ఎవడరా టఫిక్ నువ్వు, ఒక పక్క మెడికల్ షాప్ వాడేమో నీ పేరు చెప్తే భయపడుతున్నాడు, ఇంకో పక్క డాన్ గాడేమో నువ్వే కావాలని చెప్పేసి నీ కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతానికి రెడీగా ఉన్నాడు, అసలు ఎవడరా నువ్వు అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంట్లో అంటించిన ఐలాండ్ ఫోటోని చూస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి ఐలాండ్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా సరే ఐలాండ్ ని కొనాలని చెప్పేసి హీరో ఎప్పటి నుంచో ప్లాన్లు వేస్తున్నాడు, కానీ తన దగ్గర ఏమో అంత డబ్బులు లేవు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరో అదే ఐలాండ్ లో ఒక అందమైన అమ్మాయితో బోట్ లో కూర్చొని సరదాగా అలా వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో భార్య. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరో ఆ తర్వాత హీరో భార్య ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అంతేకాకుండా ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, హీరో భార్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, మెయిడా. అలాగా హీరోకి పరిచయం అన్నమాట. మెయిడాతో పాటు మెయిడా భర్త కూడా అక్కడికి వస్తాడు. వీళ్ళ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పుడు హీరో భార్య హీరోకు ఆ విషయం చెప్తుంది, నేను గర్భవతిని అని చెప్పేసి. ఆ మాట విన్న తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. వాష్రూమ్ లోకి వెళ్ళి చాలా ఎమోషనల్ అయిపోతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం గడ్డం పెంచుకొని తన భార్యకి ఎందుకు దూరంగా ఉంటున్నాడో తెలియదు. ఇదిలో ఉంటే పక్కింటి అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ హీరో దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏమైందని చెప్పి అడిగితే, ఏముంది, ఆవిడ నన్ను ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి భయపెడుతూ ఉంది, నాకు ఎవరు లేరు, నా దగ్గర డబ్బులు కూడా లేవు అని చెప్పేసి హీరోతో చెప్పుకొని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకు, మనిద్దరం కలిసి ఒక కౌంటర్ నోటీస్ రెడీ చేద్దాం, ఆవిడకి ఇద్దాము, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి కొంచెం వేసే వృత్తిలో ఉంది కదా, ఆ అమ్మాయికి ఫోన్ చేసి, ఏంటి నువ్వు బయట తిరుగుతున్నావు రా అని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి ఏమంటుందంటే, చూడండి, నేను మీ దగ్గర పని చేస్తున్నానే కానీ నాకంటూ ఒక పర్సనల్ జీవితం ఉంటుంది, నేను కూడా నా జీవితంలో కొంచెం బిజీగా ఉంటాను, కాబట్టి అప్పుడప్పుడు ఇలా లీవ్ లేస్తూ ఉంటాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి తను ఎవరి దగ్గర అయితే పని చేస్తుందో వాళ్ళకి స్ట్రిక్ట్ గా కొంచెం చెప్తుంది అనమాట. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఈ కేసుని ఎలా డీల్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఆ మెడికల్ షాప్ లో వాడు ఉన్నాడు కదా, వాడిని ఫాలో అవ్వకుంటూ వస్తుంటాడు అనమాట. వాడికి తెలియకుండానే వాడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద బిల్డింగ్ లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే, శిబిలా ఉంది కదా హీరో వాళ్ళ ఇంటి పక్కన ఉండే అమ్మాయి, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ని ఆ అమ్మాయి పేరు తీసేసి పోలీస్ అని చెప్పి ఫీడ్ చేసుకుంటాడు. అంతేకాకుండా ఆ అమ్మాయికి ఫోన్ చేసి, చూడు, నేను నీకు మెసేజ్ పంపిస్తాను, నేను 10 నిమిషాల్లో రాకపోతే ఫోర్స్ ని పంపించు అని పంపిస్తాను, నువ్వేంటంటే ఓకే అని చెప్పి మెసేజ్ పంపించు చాలు అని చెప్పేసి హీరో ఫోన్ నెంబర్ పేరుని మార్చుకుంటాడు పోలీస్ అని చెప్పేసి. ఆ తర్వాత మెల్లగా లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోని వాళ్ళు పట్టుకుంటారు, కొడుతూ ఉంటారు అనమాట. కానీ హీరో ఏమంటాడంటే, ఒరే నా ఫోన్ చూడరా అని చెప్పడంతో వాళ్ళు కూడా ఫోన్
చూస్తారు. ఫోన్ లో పోలీస్ అని చెప్పి పేరు ఉంటుంది. దాంట్లో 10 నిమిషాలకు నేను రాకపోతే ఫోర్స్ ని పంపించని చెప్పేసి మెసేజ్ ఉంటుంది. పోలీసులు కూడా ఓకే అంటారు. దాంతో వాళ్ళకి భయం వేసి ఒరే ఎవడరా నువ్వు, ఏం కావాలి నీకు అని చెప్పడంతో అప్పుడు హీరో ఏమంటాడంటే ఆ మెడికల్ షాప్ ఓనర్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళు కూడా భయపడిపోయి హీరోని ఆ మెడికల్ షాప్ ఓనర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన చాలా మంది ఆడపిల్లలు అక్కడ ఉంటారు. అందులో ఒక అమ్మాయి అయితే అమాయకంగా నుంచొని చూస్తూ ఉంటుంది అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. ఆ తర్వాత హీరోని వాళ్ళు ఆ మెడికల్ షాప్ ఓనర్ దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత వాడు ఆశ్చర్యపోతాడు. అసలు ఎవడరా బాబు నువ్వు, పద్దాకలు మా వెనకాల పడుతున్నావు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరో వాళ్ళతో ఏమంటాడంటే చూడండి బయట పోలీసులు ఉన్నారు, కానీ మీ బిజినెస్ కి నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను. నాకు తెలియాల్సింది ఒకే ఒక విషయం, అదేంటంటే ఆ టఫీక్ గాడు ఎక్కడున్నాడని చెప్పేసి అడుగుతాడనమాట. దానికి ఆ మెడికల్ షాప్ ఓనర్ ఏమంటాడంటే చూడండి వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదండి, కానీ వాడు మాత్రం మీరు అనుకున్నంత అమాయకుడు కాదు. వాడు రీసెంట్ గానే మా దగ్గర పనిలో జాయిన్ అయ్యాడు. మా దగ్గర ఉన్న అమ్మాయిలు తీసుకెళ్లి వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తాడు. అదే వాడు చేసే పని. కాకపోతే వాడు మామూలుడు కాదని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఈ పని వాడు ఒక్కడే చేయలేడు కదా, వాడితో పాటు ఇంకొకటి ఎవడో ఒకడు ఉంటాడు కదా అని చెప్పి అంటంతో అవునండి వాడి పేరు జానీ అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా వాడు బ్లాక్ కలర్ కారులో వస్తాడని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఆ కారు నెంబర్ ఇవ్వని చెప్పేసి అంటాడు. దాంతో అతను కూడా నెంబర్ ఇస్తాడు. వెంటనే హీరో కూడా సరే అని చెప్పేసి నెంబర్ తీసుకుని బయటకు వచ్చేసి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఈ కారు నెంబర్ ఎవరిది, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ప్రాపర్ గా కనుక్కోమంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే ఈ జానీ అనేవాడిని పట్టుకుంటే ఆ టఫీక్ గాడికి ఏమైంది, వాడు ఎక్కడుందో తెలుస్తుందని చెప్పేసి వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించే ప్రాసెస్ లో కొంత సమయానికి ఆ బ్లాక్ కార్ వస్తుంది. అంతేకాకుండా వాడు ఈ రోజు కూడా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాడు అనమాట. ఈసారి మాత్రం ఆ మెడికల్ షాప్ ఓనర్ గాడే వచ్చేసి కారులోకి అమ్మాయిని ఎక్కించి నీ గురించి ఎవడో ఎంక్వైరీ చేస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండని వాడికి చెప్పి వాడిని అక్కడి నుంచి పంపించేస్తాడు. కాకపోతే హీరో మాత్రం చూస్తూ అలా ఉండిపోతాడు. ఎందుకంటే హీరో జానీ అనేవాడిని పట్టుకుంటే ఆ టఫీక్ గాడు దొరుకుతాడు. అలా కాకుండా హీరో దిమ్మలాగా నుంచొని చూస్తుంటాడు అనమాట. తనని తానే తిట్టుకుంటాడు కారు వెళ్ళిపోయిన తర్వాత, ఏం చేస్తున్నారో నువ్వు అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తనకి తన ఫ్రెండ్ మేడా ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అర్జెంట్ గా రెస్టారెంట్ కి రమ్మని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడికి తన భార్య వస్తుంది అనమాట. తనను చూసి హీరో షాక్ అయిపోతాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ విడిపోవడానికి అసలైన కారణం ఇప్పుడే తెలుస్తుంది. బేసికల్ గా మన కథలో హీరో ఆ తర్వాత హీరో భార్య ఇద్దరు లాయర్లే. కాకపోతే హీరో భార్య చేసిన ఒక చిన్న తప్పు వల్ల, ఒక ఫోర్జరీ సంతకం వల్ల తాను జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే హీరో భార్య జైలుకి వెళ్ళేటప్పుడు తను గర్భవతి అనమాట. అందుకని హీరో ఏం చేస్తాడంటే ఆ ఫోర్జరీ సంతకం పెట్టింది నేనే అని చెప్పేసి తన భార్య కోసం, తన భార్య కడుపులో పెరుగుతున్న తన పిల్లాడి కోసం తాను జైలుకి వెళ్తాడు. కానీ హీరో జైలుకి వెళ్ళిన తర్వాత ఆ బయట ఉన్న బుడబొక్కలు ఏం చేస్తుందంటే ఆ పిల్లాడు చనిపోయాడని, అంతేకాకుండా తను వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి అంటంతో హీరోకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. నన్ను జైలుకి పంపించి కడుపులో ఉన్న పిల్లాడు చనిపోయాడని చెప్పి ఇది ఇంకొకరిని పెళ్లి చేసుకుందని చెప్పేసి హీరో తన భార్యని వదిలేసి వచ్చాడు. అది జరిగిన సంగతి. కాకపోతే ఇప్పుడు హీరో భార్య హీరో దగ్గరకు వచ్చి ఇంకొక బాంబు పేల్చింది. అదేంటంటే ఇంతకు ముందు నువ్వు జైలుకి వెళ్ళావు కదా, అప్పుడులాగా మళ్ళీ నేను ఇప్పుడు ఒక సమస్యలో ఇరుక్కున్నాను, నేను జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది, కాబట్టి నువ్వు నా కోసం జైలుకి వెళ్తావా అని చెప్పి అంటంతో మీకైతే ఎలాగ అనిపించిందో కొంచెం కామెంట్ లో చెప్పండి. కానీ హీరో ఏమంటాడంటే నీకు అసలు బుర్ర ఉందా అని చెప్పేసి మామూలుగా తిట్టడు. అంతేకాకుండా అలా హీరో తిట్టడంతో హీరో భార్య ఏమంటుందంటే నేను మళ్ళీ గర్భవతి అని చెప్పేసి అంటుంది. ఫస్ట్ హీరో స్టన్ అయిపోతాడు. చూడు నా వల్ల పుట్టిన పిల్లగాడు చనిపోయాడు అన్నావు, ఇప్పుడు ఇంకెవడికో పుట్టబోయే పిల్లాడి కోసం నన్ను జైలుకి వెళ్ళమంటావు అని చెప్పేసి హీరో చాలా ఎమోషనల్ అయిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఏడ్చుకుంటూ డైరెక్ట్ గా పక్కింటి అమ్మాయి ఉంది కదా సెబ్లా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందంటే ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది. కానీ హీరో మాత్రం ఏం చెప్పడు. అదే సమయంలో సెబ్లా ఏమంటుందంటే చూడు నేను ఆ వృత్తిని మానేశాను, ఇంకా వెళ్ళాలనిపించట్లేదు నాకు అని చెప్పేసి హీరోతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. దానికి హీరో కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవడో కాదు, మెయిడా అనమాట, తన ఫ్రెండ్. ఫోన్ చేసిన తర్వాత హీరో ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పిచ్చిగా ఉందా, నా జీవితాన్ని నాశనం చేసిన అమ్మాయి నా దగ్గర పంపించావు, నీకేమైనా ఆటలకు ఉందా, ఫ్రెండ్ లా ఉండని చెప్పేసి హీరో కోపంగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు. అదే సమయంలో సెవెలా వచ్చేసి హీరోని కామ్ డౌన్ చేస్తుంది అనమాట. ఎందుకు కోపడతావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఈ సెవెలాకి ప్రపోజ్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మొత్తానికి హీరో కొత్త జీవితం స్టార్ట్ అయిపోయింది. మరోవైపు ఆ మెడికల్ షాప్ ఉన్నాడు కదా, వాడిని ఎవడో గనుతో కాల్చి చంపేస్తాడు అనమాట. ఆ తర్వాత మన కథలో హీరో వచ్చేసి ఆ బ్లాక్ కార్ రాడా జానీ గని పట్టుకోపోనా అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వచ్చేసి ఆ బ్లాక్ కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడ ఉన్న ఒక అతను ఏమంటాడంటే మెడికల్ షాప్ అతన్ని ఎవడో చంపేశాడని చెప్పడంతో హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి, ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి తన ఫ్రెండ్ ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది అనమాట. బేసికల్ గా కార్ నెంబర్ ఇచ్చేసి ఎవరిదో కనుక్కోమన్నాడు కదా బ్లాక్ కలర్ కారు, ఆ కార్ నెంబర్ గురించి ప్రాపర్ గా డీటెయిల్స్ చెప్తుంటుంది ఆవిడ. ఆవిడ ఏం చెప్తుందంటే
ఈ కారు ఓనర్ గాడు జానీది. అంతేకాకుండా ఆ జానీ అనేవాడు కాన్ ఇండస్ట్రీ అనే ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా వాడు ఇంతకు ముందు ఒక పోలీస్ ఆఫీసర్, కాకపోతే రిటైర్డ్ అయిన తర్వాత వాడు కొన్ని భయంకరమైన ఇల్లీగల్ వ్యవహారాల్లో తలదూర్చాడు. అంతేకాకుండా నీకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా ఆ జానీ అనేవాడు చనిపోయాడు, అది కూడా కార్ యాక్సిడెంట్ అని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏంటో నేను ఏ పని మొదలు పెట్టినా సరే మధ్యలోనే ఆగిపోతుందని చెప్పేసి ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా జానీ అనేవాడు ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఇంట్లో తన భార్య ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత నిజంగానే ఆవిడ ఉంటుంది. వెంటనే హీరో తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అది కూడా తన కాన్ ఇండస్ట్రీ అనే కంపెనీ నుంచి వచ్చాను ఇన్సూరెన్స్ చేయడానికి అని చెప్పడంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే తన భర్త చనిపోయాడు కదా. అలా మాట్లాడే ప్రాసెస్ లో తనకి తెలిసేది ఏంటంటే జాన్ చనిపోయిన తర్వాత ఆ కాన్ కంపెనీ వాళ్ళు ఆవిడకు ఒక ఇల్లు ఇచ్చి కొంత డబ్బు ఇచ్చేసి ఆవిడ దగ్గర ఉన్న ఆ కంపెనీకి సంబంధించిన బ్యాగ్ తీసుకెళ్లారనమాట. అంటే ఆ జానీ అనేవాడి దగ్గర కంపెనీకి సంబంధించిన బ్యాగ్ ఉందని చెప్పేసి ఇవన్నీ ఇచ్చేసి ఆ బ్యాగ్ తీసుకెళ్లారంటే మీ కంపెనీ వాళ్ళే వచ్చని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు. వెంటనే ఆ మేనేజర్ ఎవరండి అని చెప్పడంతో నాకేం తెలుసండి, మీ కంపెనీ నుంచి వచ్చారు కదా అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే లేదండి, మా కంపెనీలో చాలా మంది మేనేజర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కాబట్టి తెలుసుకుందాం అడిగా అని చెప్పడంతో ఆవిడ కూడా విజిటింగ్ కార్డ్ ఇస్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ తీసుకొని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోకి తట్టే మొదటి ఆలోచన ఏంటంటే ఆ టఫిక్ అనేవాడు దుర్మార్గుడు, వాడు ఈడితో కలిసి భయంకరమైన దుర్మార్గ పనులు చేశాడు. కాకపోతే వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ కాన్ ఇండస్ట్రీ కంపెనీకి ఆ జానీ గడి భార్యకి ఇంత డబ్బు ఇంత బంగ్లా ఇచ్చేసి ఆ బ్యాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. మొత్తానికి ఆ బ్యాగ్ లో ఏదో ఉందని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తనకి తన ఫ్రెండ్ మేడా ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నీ భార్య అంత బతిలాడుతుంది కదా, తన కోసం కొన్ని రోజులు జైలుకి వెళ్ళొచ్చు కదా అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఇంకొక వారం నాకు టైం ఇచ్చామనుకో ఈ కేసు నేను డీల్ చేసి మొత్తం ప్రాపర్ గా ముగించేసి వస్తా అని చెప్పేసి అంటాడు. కానీ మేడా ఏమంటుందంటే నువ్వు ఆ కేసు వదిలేరా బాబు, ఫస్ట్ ముందు ఇక్కడికి రా అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే లేదు లేదు లేదు, కేసు ఇప్పుడే మంచి హీట్ మీద ఉంది, కాబట్టి ఈ కేసును ముగించిన తర్వాత నేను వస్తాను, అది కూడా కన్ఫర్మ్ కాదు, జస్ట్ మాట్లాడడానికి వస్తానని చెప్పేసి హీరో ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళి చూస్తే శవలా మొహం మీద భయంకరమైన గాయాలు ఉంటాయి. ఏమైందని చెప్పి అడిగితే నేను పని చేస్తున్నాను కదా, వాళ్ళు వచ్చి నన్ను కొట్టారు, ఎందుకంటే నన్ను నా వృత్తికి రమ్మంటున్నారు, కాకపోతే 2 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద సైన్ పెట్టాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నిన్ను కొట్టిన ఆ ఇద్దరిని ఇక్కడికి రమ్మని చెప్పంటాడు. ఈ శివలాకి ఏం అర్థం కాదు, వాళ్ళు చాలా డేంజర్ గాళ్ళు అని చెప్పడంతో నేను వాళ్ళకన్నా డేంజర్ అని చెప్పేసి హీరో వెంటనే ఆ డాన్ కి ఫోన్ చేస్తాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక డాన్ తీసుకెళ్లాడు కదా హీరోని, నీకు ఏ హెల్ప్ కావాలని చేసి పెడతాడు కదా, తనకి ఫోన్ చేసి ఇలా ఇద్దరు లోకల్ రౌడీల వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో వాళ్ళు వచ్చేసి శివలాని ఇబ్బంది పెడుతున్న ఆ ఇద్దరు రౌడీలని పిచ్చ కుట్రు కొడతారు. కొట్టేసి ఆ అగ్రిమెంట్ పేపర్ అక్కడే చింపేసి నువ్వు నీ పని చేసుకొని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాంతో శివలాకి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోకి ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ చేసింది ఎవరో కాదు, టఫిక్ వాళ్ళ చెల్లెడు హ్యాటీస్ అనమాట. తాను ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళి మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందంటే మా అన్నయ్య ఫోన్ నా దగ్గర ఉంది, కాకపోతే ఆ ఫోన్ నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక అమౌంట్ చెప్తుంది. కాకపోతే అంత అమౌంట్ హీరో దగ్గర లేదు. దానికి ఆ ఐడియా కూడా ఆ అమ్మాయి చెప్తుంది. చూడు నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా మేడా వాళ్ళ హస్బెండ్, వాడి దగ్గర భయంకరంగా డబ్బు ఉంది, నువ్వు వెళ్ళి వాడి దగ్గర వసూలు చేసుకొచ్చి నాకు ఇచ్చావనుకో నేను నీకు ఫోన్ ఇస్తా అని చెప్పడంతో హీరో కూడా చేసేది ఏమి లేక డైరెక్ట్ గా మేడా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్తాడు. అంటే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అలా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా, కొంచెం డబ్బులు ఇవ్వని చెప్పంటుందో మనోడు కూడా సరే అని చెప్పేసి డబ్బులు ఇస్తాడు. కాకపోతే హీరో ఆ మేడా వాళ్ళ హస్బెండ్ కి ఏం చెప్తాడంటే ఆ అమ్మాయి కొంచెం డేంజరు కాబట్టి కొంచెం చూసుకొని చెప్పంటంతో ఈ మేడా వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే ఆ అమ్మాయి కాదురా డేంజరు, నేను డేంజరు, ఎందుకంటే ఆ అమ్మాయిని కలిసిన ప్రతిసారి నేను వీడియోలు తీసుకున్నాను, కొంచెం అటు ఇటు చేసిందనుకో ఆ వీడియోలు ఇంటర్నెట్ లో పెడతాను, ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్దని చెప్పంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకళ్ళ మించిన కీడీలు ఇంకొకరు ఉన్నారు కదరా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వెళ్ళి హ్యాటీస్ ని మీట్ అవుతాడు. ఆ డబ్బు ఇస్తాడు, ఫోన్ కూడా తీసుకుంటాడు. కాకపోతే ఆ అమ్మాయి ఒక విషయం చెప్తాడు, చూడమ్మా నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు ప్రపంచంలో, కాబట్టి ఈ వృత్తిని మానుకొని చక్కగా చదువుకోవచ్చు అని చెప్పడంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే మళ్ళీ వచ్చాడు రా మా డాడీ గారు, ఎప్పుడు చూసిన ఉపదేశాలు చెప్తూ ఉంటాడు, నీ పన్ను చూసుకో డాడీ అని చెప్పేసి హీరోని అక్కడ నుంచి వెళ్ళిపోమ్మంటుంది. దాంతో హీరో కూడా ఫోన్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత మొబైల్లో మెసేజ్లన్నీ చూస్తూ ఉంటాడు. అందులో జానీ అని ఒక అతను పంపిస్తాడు అనమాట. ఈరోజు సాయంత్రం కలుద్దామా వస్తావా అని చెప్పేసి ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్ అనే ఒక నెంబర్ దగ్గర నుంచి మెసేజ్లు వస్తాయి, ఎక్కడికి వెళ్ళావు, ఎన్ని రోజులు అవుతుంది నీతో మాట్లాడని చెప్పేసి. అంతేకాకుండా నువ్వు నన్ను మీట్ అవ్వకపోతే మామూలుగా ఉండదని చెప్పేసి మెసేజ్లు వస్తాయి. దాంతో హీరోకు డౌట్ వచ్చేస్తుంది, వీళ్ళు వారానికి ఒకసారి ఈ జానీ గాడు టఫిక్ గాడు ఎవరో ఒకరికి అమ్మాయిల్ని సరఫరా చేస్తున్నారు. నెంబర్ 1 వీళ్ళు పనిచేసి ఆ కాన్ ఇండస్ట్రీ వాళ్ళకైనా ఉండొచ్చు, లేకపోతే ఆ ఇండస్ట్రీలో పనిచేసి ఎవరికైనా ఉండొచ్చు. సరే ఇదంతా పక్కన పెడితే ముందు ఫోటోస్ చూద్దాం అని చెప్పేసి గ్యాలరీలో ఫోటోస్ చూస్తే ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరని చెప్పేసి మెల్లగా స్లైడ్ చేసి చూస్తే తెలిసేది ఏంటంటే అది అమ్మాయి కాదు, అమ్మాయి వేషంలో ఉన్న టఫిక్ గాడ్ అని చెప్పేసి. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ టఫిక్ గాడి మీద ఎవడో చేసి ఉంచుతాడు. వాడు ఎవడరా బాబు అని చెప్పి చూస్తే
ఆ చేసినోడు ఎవడో కాదు ఆ డాన్ గార్డ్ అనమాట. హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోద్ది. ఈడేంటి వాడి మీద చేసాడని చెప్పేసి హీరో ఆలోచిస్తున్నప్పుడు తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఈ టఫిక్ అనేవాడు ఆ డాన్ గార్డ్ దగ్గర పనిచేసేవాడు. అంతేకాకుండా ఆ డాన్ కి సంబంధించిన ఏదో ఒక సీక్రెట్ ఈ టఫిక్ గార్డ్ దగ్గర ఉంది. అందుకనే వాడు వీడిని పట్టుకోమంటాడని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థమైపోతుంది. అది ఏంటి అని చెప్పేసి హీరో ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తనకి ఫోన్ వస్తుంది. ఈసారి ఫోన్ చేసింది ఎవరంటే మళ్ళీ హ్యాటీసే అనమాట. ఏం డాడీ ఫోన్ లో ఉన్న ఫొటోస్ మొత్తం చూసావని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతుంది. కానీ హీరోకి ఏం అర్థం కాదు. అప్పుడు టఫిక్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే, చూడు నువ్వు ఆ ఫోన్ లో అన్ని చూసాను అనుకుంటున్నావు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, కాకపోతే యాప్ లాక్ వేసి ఉన్నాయి. అవి చూసావంటే నీకు ప్రాపర్ గా అర్థం అవుతుంది. కానీ ఆ యాప్ లాక్ పాస్వర్డ్ కావాలంటే నాకు కొంచెం డబ్బులు కావాలి, కాబట్టి రేపు వచ్చి మీట్ అవు డాడీ అని చెప్పడంతో హీరోకి మెంటల్ ఎక్కిపోతుంది. సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అరే ఆ టఫిక్ గైడ్ సీరియల్ సంబంధించిన ఫోటోస్ వీడియోస్ కొన్ని ఉన్నాయను కదా, అవి నా ఫోన్ కు పంపించు, కొంచెం ఆమె నన్ను భయపెడుతుందని చెప్పడంతో మనోడు కూడా సరే అని చెప్పేసి పంపించేస్తాడు. ఆ మరుసటి రోజు హీరో వెళ్ళి డైరెక్ట్ గా టఫిక్ వాళ్ళ సిస్టర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఏం డాడీ డబ్బులు తెచ్చావని చెప్పడంతో, డబ్బులు కాదు కానీ ఈ ఫోన్ లో ఉన్న ఫోటోస్ వీడియోస్ చూడని చెప్పడంతో ఆ అమ్మాయి ఆ ఫోటోస్ వీడియోస్ చూస్తుంది. చూసిన తర్వాత ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఆ ప్రైవేట్ వీడియోలన్నీ రికార్డ్ చేసుకున్నాడు అనమాట వాడు. దాంతో ఆ అమ్మాయికి భయం వేస్తుంది. చూసావా నేను చెప్పానా వాడు అలాంటి దుర్మార్గుడు అని చెప్పడంతో, చూడు ఇది నా పర్సనల్ విషయం, అంతేకాకుండా నీకు కొన్ని విషయాలు చెప్పనా, నేను ఇక్కడ ఉండటానికి కారణమే ఆ టఫిక్ గాడు. వాడే మీ ఫ్రెండ్ కి నన్ను పరిచయం చేశాడు. ఇంకా ముఖ్యంగా నాకు బాగా చదువుకోవాలని ఉంది. అంతేకాకుండా నేను సమాజంలో కొంచెం గౌరవంగా బ్రతకాలంటే డబ్బులు కావాలి, పని చేసుకుంటే డబ్బులు రావు, ప్రతి చోట నన్ను తక్కువగా చూస్తున్నారు, దానికన్నా ఇది బెటర్ కదని చెప్పేసి ఈ వృత్తిలోకి వచ్చాను. కానీ మీ ఫ్రెండ్ గాడు ఒక దుర్మార్గుడు అని చెప్పేసి ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడ మాకు, ఈ ఫొటోస్ వీడియోస్ నేనేం బయటికి పంపించను, అంతేకాకుండా నా ఫ్రెండ్ గాడికి కూడా ఎవరికి పంపించొద్దని చెప్పి అంటాను, నువ్వు హ్యాపీగా చదువుకో అని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి ఆ యాప్ పాస్వర్డ్ చెప్తుంది. దాంతో హీరో కూడా జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళి ఆ ఫోన్ లో పాస్వర్డ్ ఎంటర్ చేసి చూస్తే అందులో కొన్ని భయంకరమైన వీడియోలు ఫోటోలు ఉంటాయి అనమాట. అవి ఏదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఇద్దరు సైకో గాళ్ళు ఒకరిని చంపుతున్నారు కదా, అలాంటి వీడియోలు చాలా ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, అలాగే హీరోకి అర్థమయ్యేది ఏంటంటే ఈ టఫిక్ గాడు జానీ గాడు ఆ ఇద్దరిని ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ వీడియో బయట పెడతాము మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. ఆ ఫోన్ లో మెసేజ్లు ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత హీరోకి ప్రాపర్ గా అర్థమైపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా వెళ్ళి తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆ టఫిక్ గాడి ఫోన్ తన ఫ్రెండ్ కు చూపిస్తాడు. వాడికి భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే టఫిక్ మొబైల్ లో పౌన్ అని చెప్పేసి ఒక పేరు ఫీడ్ ఉంటుంది. ఆ ఫోన్ కి ఫోన్ చేస్తే మనోడికి ఫోన్ రింగ్ అవుతుంది. అంటే ఆ టఫిక్ గాడికి హీరో వాళ్ళ ఫ్రెండ్ కి మొత్తానికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి హీరో ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందో చెప్పురా అని చెప్పడంతో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, ఇప్పుడు ఏం చేస్తావు, మా ఆవిడకి చెప్తావు అమ్మాయితో రిలేషన్ ఉందని చెప్పుకో, నేను ఏమైనా చేస్తానని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, అరే నేను నీ గురించి మీ ఆవిడకి చెప్పనురా, మన ఊర్లో అతి భయంకరమైన డాన్ ఒకరు ఉంది కదా వాడికి చెప్తాను, వాడే నీ సంగతి చూసుకుంటాడు. ఎందుకంటే ఆ టఫిక్ గాడి మొబైల్లో నీ నెంబర్ ఉంది, అంటే నీకు వాడికి ఏదో సంబంధం ఉంది, కాబట్టి ఏం జరుగుతుందో చెప్పు, ఆ జానీకి టఫిక్ కి సంబంధం ఏంటి, అసలు వాళ్ళిద్దరిలో వాడెందుకు తెచ్చాడు, ఈడు ఎక్కడున్నాడని చెప్పడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కి భయం వేసేస్తుంది. ఇక దాంతో చేసేది ఏం లేక చెప్తాడు అనమాట, చూడు జానీ గాడు టఫిక్ గాడు ఇద్దరు కాన్ ఇండస్ట్రీ అనే కంపెనీలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళిద్దరికి నేను తోడుగా ఈ డాన్ గాడి దగ్గర కిడ్నాప్ అయిన అమ్మాయిలందరినీ అప్పుడప్పుడు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే భయంకరమైన సైకోలు అనమాట, మనుషుల్ని బాగా ఇబ్బంది పెట్టి నిజం చెప్పాలంటే చంపేసి ఆనందాన్ని కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి మేము మనుషుల్ని సరఫరా చేస్తాం తప్ప మిగతాది నాకేం తెలియదని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఎరా నువ్వేదో డబ్బులు ఇచ్చి సుఖాన్ని కొనుక్కునే మగోడు అనుకున్నా గానీ నువ్వు ఒక భయంకరమైన రాక్షసుడు అని చెప్పేసి హీరో కోపడిపోయి నీ ఫోన్ లో టఫిక్ గాడి చెల్లెల వీడియోలు గానీ ఫోటోలు గానీ మొత్తం డిలీట్ చేయని చెప్పడంతో వాడికి కూడా భయం వేసి డిలీట్ చేస్తాడు. అప్పుడు ఇంకో వార్నింగ్ చేస్తాడు, నువ్వు గానీ ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు బయట పెట్టావనుకో నీ గురించి ఆ డాన్ కు చెప్తాను, వాడు నిన్ను చంపేస్తాడని చెప్పడంతో నేను అలా చేయనని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరని చెప్పేసి డోర్ తీసి చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ మెయిడా, ఆ తర్వాత తన భార్య. వాళ్ళిద్దరు వచ్చి కూర్చొని హీరో బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హీరో భార్య అయితే మరీను నేను గర్భవతిగా ఉన్నాను, ఇప్పుడు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, కాబట్టి నా కోసం నువ్వు జైలుకి వెళ్ళవా అని చెప్పడంతో నీకైనా పిచ్చి పట్టిందా, పర్దాకలు గర్భవతి అంటావు, చూడు నాకంటూ ఒక కుటుంబం ఉంది, నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉందని చెప్పడంతో హీరో భార్య ఏమంటుందంటే ఎవరు ఆ వేసినా అని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి ఆ అమ్మాయి డబ్బుల కోసం తన శరీరాన్ని నమ్ముకుంది, కానీ నువ్వు ఉన్నావు కదా బంధాలను అడ్డు పెట్టుకుని నీ క్యారెక్టర్ ని అమ్ముకున్నావు, ఆ అమ్మాయికి నీకు అసలు పోలికే లేదు, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా మీడియా, ఏంటి అలా మాట్లాడుతున్నావు పిచ్చోళ్ళ అని చెప్పడంతో ముందు నువ్వు నేర్చుకో ఎలా మాట్లాడాలో, నీ మొగుడు బయట ఎవరితో తిరుగుతున్నాడు, ముందు వాడి సంగతి చూడని చెప్పడంతో ఆవిడకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ కాన్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఉంది కదా ఆ మేనేజర్
మేనేజర్ గాడికి ఈ టఫీక్ గాడు తీసిన కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు ఒక ఫోటో పంపించి చూడు అర్జెంట్ గా మీ బాసులతో నేను కలవాలి అపాయింట్మెంట్ ఇప్పొచ్చు అని చెప్పంటంతో వాడికి మైండ్ బ్లాక్ అయిపోయి ఇప్పిస్తాడు అనమాట. వెళ్ళి డైరెక్ట్ గా ఆ కార్న్ ఇండస్ట్రీ కంపెనీ ఓనర్ తో మాట్లాడతాడు. అది ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట. వాళ్ళిద్దరు చూడటానికి ఒకేలా ఉంటాడు. సో వాళ్ళకి ఈ ఫొటోస్ వీడియోస్ చూపిస్తాడు. వాళ్ళు ఏమంటారంటే చూడు మేము మనుషుల్ని టార్చర్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము, కాకపోతే అనుకోకుండా మా చేతుల్లో ఒకటి చనిపోయాడు. ఆ చనిపోయిన వీడియోని ఈ టఫీక్ గాడు రికార్డ్ చేసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులతో పెద్దామని చూస్తున్నాడు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు గనక ఆ టఫీక్ గాడిని పట్టుకుని మా దగ్గర తీసుకొస్తే నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తప్పకుండా తీసుకొస్తానండి టఫీక్ గాడిని, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చిన కొంత సమయానికి ఆ టఫీక్ కూడా అమ్మ ఫోన్ చేసి బాబు నువ్వు అబ్బాయిని వెతకాల్సిన అవసరం లేదు, వాడు నా కాల్లోకి వచ్చాడు, వాడు ఎక్కడో ప్రశాంతంగా ఉన్నాడంట, నువ్వేం వెతకొద్దయ్యా బాబు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. అదేంట్రా చేతులు పట్టుకుని మరి ఏడ్చింది వాళ్ళమ్మ, మా అబ్బాయి నాకు కావాలని చెప్పేసి, అలాంటిది ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది ఏంటని చెప్పేసి వెంటనే పక్కన టఫీక్ వాళ్ళ చెల్లెలతో మాట్లాడతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే మా అమ్మకి సడన్ గా ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, బాగా మాట్లాడేసింది, ఆ తర్వాత మనం ఈ రోజులు పెట్టి వెళ్ళిపోదాం అని చెప్పి అంటుంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే చూడండి అమ్మా మీ అన్నయ్య టఫీక్ గడ్ గురించి మీరు వెతకమంటే వెతకడానికి ఆపేమంటే ఆపేయడానికి నేను డమ్మీ గాని కాదు, అంతేకాకుండా ఇప్పుడు వాడిని వెతకమని చెప్పి నాకు కొంతమంది క్లయింట్లు ఎదురయ్యారు, కాబట్టి వాడిని ఎలాగైనా సరే నేను వెతికి పట్టుకుంటాను, మీ ఇష్టం అని చెప్పేసి హీరో ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మన కథలో హీరో మెయిడాని మీట్ అవుతాడు, అంటే తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆవిడ తన బాధను చెప్పుకుంటుంది. చూసావా నా భర్త నన్ను ఎంత మోసం చేశాడో, వాడు దుర్మార్గుడు, కాకపోతే కోర్టులో కేసు వేయడానికి నాకు కొంచెం ఎవిడెన్స్లు కావాలని చెప్పంటంతో అప్పుడు హీరో ఏమంటాడంటే ఏమమ్మా నీ భర్త నిన్ను మోసం చేస్తే నువ్వేమో ఎంత కోప్పడిపోతావా, నా భార్య నన్ను మోసం చేసి మరి జైలుకి వెళ్ళమంటే మాత్రం నేను జైలుకి వెళ్ళాలా, చూసావా నీకో న్యాయం నాకో న్యాయం అని చెప్పంటంతో సరే ఇదంతా పక్కన పెట్టు, నాకు అర్జెంట్ గా ఎవిడెన్స్ కావాలి నా భర్త మీద కేసు వేయడానికి అని చెప్పంటంతో ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి కానీ నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయాలి, ఒక $3 లక్షల నాకు ఇవ్వాలి అర్జెంట్ అని చెప్పంటంతో ఆవిడ బాగా డబ్బు ఉన్నాడు కదా, సరే ఇస్తాను ఎవిడెన్స్ ఇవ్వని చెప్పంటుంది. దాంతో హీరో కూడా డబ్బులు తీసుకుని తర్వాత ఇస్తాలే అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో మన కథలో హీరోకి టఫీక్ వాళ్ళ చెల్లెలు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మా అమ్మకు నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది కదా ఆ నెంబర్ ఇదిగో అని చెప్పేసి తనకి ఆ నెంబర్ సెండ్ చేస్తుంది. ఆ నెంబర్ ఎవరోదో కాదు, ఆ చనిపోయిన జానీ ఉన్నాడు కదా తన భార్యదనమాట. హీరోకి ఏం అర్థం కాదు, చనిపోయినోడి భార్య టఫీక్ వాళ్ళ అమ్మకి ఎందుకు ఫోన్ చేసిందని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ మెయిడా ఉంది కదా, తనని డబ్బులు అడిగాడు కదా $3 లక్షల, ఆ డబ్బులు తీసుకొచ్చి ఆవిడ హీరోకి ఇస్తుంది. హీరో వెంటనే ఆ డబ్బులు తీసుకొని డైరెక్ట్ గా టఫీక్ వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చేసి చూడు నువ్వు డబ్బుల కోసం పనికిమాలిన పనులను చేస్తున్నావు నాతో చెప్పావు, కాబట్టి నీ జీవితానికి సరిపోయేంత డబ్బులు తీసుకొచ్చాను, చక్కగా బ్యాంకులో డిపాజిట్ చేసుకో, దానికి వడ్డీ వస్తుంది, ఆ వడ్డీతో చదువుకొని చదువు కంప్లీట్ చేసుకో, ఒక అందమైన జీవితాన్ని డిజైన్ చేసుకో, హ్యాపీగా ఉండని చెప్పడంతో ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి థ్యాంక్ యూ డాడీ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు డాడీ డాడీ అని చెప్పేసి జోకులు వేసేది, ఇప్పుడు డాడీ అని చెప్పేసి ఎమోషనల్ గా అనేసరికి హీరో కూడా ఎమోషనల్ అయిపోతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఆ జానీ వాళ్ళ ఆవిడకు మెసేజ్ పెడతాడు, చూడు నీ భర్త నన్ను చాలా మోసం చేశాడు, అంతేకాకుండా నా జీవితాన్ని నాశనం చేశాడు, నీ భర్త నాతో ఉన్న వీడియోలు నా దగ్గర చాలా ఉన్నాయి, కాబట్టి పలానా ప్లేస్ కి వచ్చి కలువు అని చెప్పేసి హీరో ఆ అమ్మాయికి మెసేజ్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా వస్తుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి వచ్చేటప్పుడు ఆ టఫీక్ గాని తీసుకుని వస్తుంది అనమాట. హీరో అంటాడు చూసావా నిన్ను రప్పిస్తే వాడు కూడా వస్తాడని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసినప్పుడు వాడు నీ పక్కన ఖచ్చితంగా ఉండే ఉంటాడు అనుకున్నాను, నువ్వు ఉన్నావు, సో ఏదేమైనా సరే నేను గెస్ట్ చేసిందే జరిగిందని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇంకొకటి రివీల్ అవుతుంది. అదేంటంటే హీరో దగ్గరికి ఇప్పుడు జానీ వాళ్ళ భార్య ఆ టఫీక్ వచ్చారు కదా, అంతేకాకుండా వాళ్ళిద్దరితో పాటు ఇంకొకటి వస్తాడు, వాడు ఎవడో కాదు ఆ డాన్ గాడి రైట్ హ్యాండ్ అనమాట. వాడు వచ్చేసి హీరో మీద అటాక్ చేయబోతాడు, అంటే గన్నుతో కాల్చబోతాడు. కానీ హీరో ఏం చేస్తారంటే అక్కడే ఉన్న పెప్పర్ స్ప్రే తీసుకుని వాడి కళ్ళల్లో కొట్టి వాడి దగ్గర ఉన్న గన్ను లాక్కొని అసలు నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు రా తెక్కలోడా అని చెప్పి అడిగితే వాడు ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. అదేంటంటే ఈ టఫీక్ గాడు ఆ జానీ గాడు ఆ తర్వాత ఈ గుండోడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ డాన్ కు సంబంధించిన చాలా డబ్బులు దొబ్బేశారు, అంతేకాకుండా అతనికి తెలియకుండా చాలా డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారు. సో అందుకనే ఆ డాన్ గాడు ఏంటంటే ఈ టఫీక్ ని పట్టుకోవాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. కాకపోతే తన వెనకాల ఉన్న ఆ గుండోడి ఎంత చేశాడని సంగతి తెలియదు. అందుకని ఇప్పుడు ఈ టఫీక్ ని పట్టిస్తే ఆ డాన్ గాడికి ఈ గుండోడి విషయం తెలిసిపోతుంది కదా, అందుకనే ఈ హీరోని చంపాలనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే సరే గాని నువ్వు కొంచెం పక్కన కూర్చో, ఈ టఫీక్ గాడితో నాకు కొంచెం పని ఉందని చెప్పేసి గన్ను తీసుకొని అక్కడ నుంచి వీళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత జానీ వాళ్ళ భార్యతో అంటాడు, చూడు మొత్తానికి నువ్వు వాడిని నమ్మి నీ భర్తను చంపేసే ఉంటావు, నాకు ఎందుకో డౌట్ గా ఉంది, సరే ఏది ఏమైనా సరే వీడి చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు, ఇంక నీ జీవితాన్ని ఏం బాగు చేస్తాడు, కాబట్టి నువ్వు మళ్ళీ మోసపోతావు
సరిపోద్దు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కట్లు విప్పేసి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత ఈ టఫిక్ గాడి దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పరా అబ్బాయి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి టెన్షన్ తో పిచ్చెక్కి పోతుందని చెప్పి అనడంతో ఆ టఫిక్ గాడు కూడా ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా వీడికి జానీ అనేవాడు ఫ్రెండ్ అయ్యాడు. ఆ ఫ్రెండ్ కాస్త ఇంకో ఇద్దరు ఫ్రెండ్లను పరిచయం చేస్తానని చెప్పేసి తీసుకెళ్తాడు. వాళ్ళు ఎవరో కాదు, ఆ కాన్ ఇండస్ట్రీ కంపెనీ ఓనర్లైన అక్క తమ్ముడు అనమాట. అంటే వాళ్ళిద్దరు ట్విన్స్ కదా, వాళ్ళని పరిచయం చేస్తాడు. సో వాళ్ళకి ఏంటంటే ప్రతి వారం ఒక మనిషి కావాలి. వాళ్ళు ఏంటంటే టార్చర్ చేసి వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకొని బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది. సో దాంతో వీళ్ళిద్దరు ఏం చేశారు, వాళ్ళు మనుషుల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు వీడియో తీశారు. అంతేకాకుండా వీళ్ళ అదృష్టం కొద్దీ అప్పుడే ఒకడు చనిపోయాడు. అది కూడా ఆ ట్విన్స్ చేతులు అనమాట. కాకపోతే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఆ శవాన్ని పూడ్చిపెట్టేటప్పుడు, అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక శవాన్ని పూడ్చిపెట్టారు కదా, అక్కడ ఒక కత్తి కూడా దొరికింది కదా, ఆ కత్తిని ఆధారంగా చూపించి ఆ వీడియోని ఎవిడెన్స్ గా చేసుకొని నువ్వు గనక మేము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఈ విషయం పోలీసులకు చెప్తాము, నీ జీవితం నాశనం అయిపోతుంది, మీ కంపెనీ క్లోజ్ అయిపోతుందని చెప్పేసి పాపం ఆ ఇద్దరిని బెదిరించారు. సో వాళ్ళు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు. కాకపోతే ఈ టఫిక్ గాడికి బుర్రలో ఇంకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు వచ్చే డబ్బుని ఇద్దరు షేర్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి జానీ గాడి భార్యని బాగా మాటల్లో ముంచేసి ఆ డబ్బులు ఏదో నువ్వే తీసుకో, ఆ జానీ గాడికి డబ్బులు ఇస్తే మాత్రం నేను వదిలేసి వేరే అమ్మని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి ఆవిడ చేత ఆ జానీ గాడిని చంపించేశాడు అనమాట. అందుకని ఆవిడ కారు తగలబెట్టేసి ఆ జానీ గాడిని చంపేసింది. అది జరిగింది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకుందాం అనుకునే సమయానికి ఇప్పుడు మన కథలో హీరో ఎంటర్ అయిపోయి ఈ టఫిక్ గాడిని పట్టుకున్నాడు. అదేంటి జరిగిందని చెప్పడంతో ఓకే, అమాయకంగా మొహం వేసుకుని ఎన్ని ఏదో పనులు చేశారు నువ్వు అని చెప్పేసి ఆ టఫిక్ గాడిని చైర్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఒక ఫోటో తీసుకొని డైరెక్ట్ గా ఆ కాన్ ఇండస్ట్రీ కంపెనీ ఓనర్స్ దగ్గరికి మన కథలో హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ఫోటోస్ చూపించి మీరు ఇస్తాను డబ్బులు ఇస్తే ఆ టఫిక్ గాని మీకు అప్పచెప్తా అని చెప్పడంతో వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. వెంటనే హీరో కూడా ఆ టఫిక్ గాని వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. ఆ తర్వాత మన కథలో హీరో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఆ డాన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పంటాడు. వాళ్ళు కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఆ టఫిక్ గాడు అన్నావు కదా, వాడు లోపల ఉన్నాడు. అంతేకాకుండా వాడితో పాటు ఇద్దరు సైకోలు కూడా ఉన్నారనమాట. ఇంకా ముఖ్యంగా నిన్ను మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి లోపలికి వెళ్ళి వాడి సంగతి చూడని చెప్పంటంతో ఆ డాన్ కూడా సరే నీకు ఎంత డబ్బులు వాళ్ళు చెప్పంటాడు, కాకపోతే 2 అడ్రస్లు ఇచ్చి వాళ్ళ సంగతి కొంచెం చూడని చెప్పేసి నాకు డబ్బులు వద్దని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి తన భార్య వాళ్ళ హస్బెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చేసి హీరోకు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చేసి ఎలాగైనా సరే జైలుకి వెళ్ళని చెప్పేసి హీరో వాళ్ళ భార్య బతిలాడుతూ ఉంటుంది. హీరో కూడా డబ్బులు తీసుకొని ఇదంతా కాదు గానీ ఇప్పుడు నేను జైలుకి వెళ్ళను అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో భార్యకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా అని చెప్పడంతో ఈ డబ్బులు పోయినసారి జైలుకి వెళ్ళినందుకు ఇప్పుడు వెళ్ళేందుకు కాదమ్మా, అంతేకాకుండా ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడిన రికార్డ్ చేసి కొంచెం ఎక్కువ మాట్లాడావనుకో నేనే పోలీసుల దగ్గరికి వెళ్తా అని చెప్పడంతో హీరో భార్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఎరా నువ్వు వెళ్ళొచ్చు కదా నీ భార్య కోసం అని చెప్పేసి తన భార్య పెళ్లి చేసుకుని అడిగితే వాడేమో దీనికోసం నేను ఎందుకు వెళ్తా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో తన భార్యతో ఏమంటాడంటే తూర్పుకు తిరిగి దండం పెట్టుకొని చెప్పేసి తాను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అంటే శివలా దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత తన భార్య ఇచ్చిన డబ్బులు అంటే తన ఎక్స్ వైఫ్ ఇచ్చిన డబ్బులు, ఆ తర్వాత ఆ సైకో గాళ్ళిద్దరు ఇచ్చిన డబ్బులు తనకు చూపించి మన జీవితం మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం, ఇప్పుడు మనం కోటీశ్వరులు అని చెప్పడంతో ఆ శివల ఎగిరి గంతేస్తుంది. ఇంకోవైపు ఆ డాన్ కి 2 అడ్రస్లు ఇచ్చి వాళ్ళ సంగతి చూడని చెప్పాడు కదా, అది ఏదో కాదు ఆ మెడికల్ షాప్ ఓనర్ గాడు చాలా మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఒక చోట దాచిపెట్టాడు కదా, అక్కడికి వీళ్ళని నిలబంటాడు. సో వాళ్ళు వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ విడిపిస్తారనమాట. దాంతో బయటకు వచ్చిన ఆడపిల్లలు ఎంతగానో ఆనందపడతారు. ఇంకో అడ్రస్ చెప్పాడు కదా, అది ఏదో కాదు హీరో వాళ్ళ ఫ్రెండ్ మేడా ఉంది కదా తన హస్బెండ్ అడ్రస్ అనమాట. వాళ్ళని అక్కడ పంపిస్తాడు. ఎందుకంటే వాడు చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు కదా, ఈ జానీ గాడితో ఈ ట్రాఫిక్ గాడితో కలిసి చాలా మంది అమ్మాయిల జీవితం నాశనం చేపించాడు కదా, అందుకని అక్కడికి వెళ్ళమంటాడు. ఈ డాన్ గాడు కూడా వాడి దగ్గరికి వెళ్ళి అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదు అనుకున్నా కూడా కామెంట్ చేయండి, కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.